హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయి, ఏ గ్రహం అనుకూలం, ఏ గ్రహం ప్రతికూలం, 2026-27 వార్షిక ఫలితం ఇక్కడ తెలుసుకోండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3-4 స్థానముల్లో సంచరించడం, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ధనాదాయం బాగుంటుంది. సంపాదనకు తగ్గట్టుగానే వ్యయం కూడా ఉంటుంది. ఈ ఏడాది మేషరాశి వారికి అనుకోని సంఘటనలు, ప్రమాదాలు, విపత్తులు జరిగే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ఆగస్టు వరకు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా అడుగు వేయాలి. బంధువులతో విరోధాలు, అనారోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం, గౌరవానికి భంగం కలగడం జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. శక్తికి మించిన పని చేసిన నిరాశే మిగులుతుంది. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త అవసరం. మేషరాశి ఉద్యోగులకు పరాభవ నామ సంవత్సరం మేషరాశి ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. ప్రమోషన్లు రావు, అనుకున్న చోటుకి బదిలీలు కావు, అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు చేస్తున్న వారికి కష్టానికి తగిన ఫలితం దక్కదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తర్వాతే ఉద్యోగం లభించే అవకాశం. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మేషరాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పవు. అధినాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతలు తగ్గుతాయి. పదవులు లభించుట కూడా కష్టమే. పదవుల్లో ఉన్నవాడు పదవులు కోల్పోతారు. అధిక ధన వ్యయం, ఎన్నికల్లో ఓటమి తప్పదు. మేషరాశి కళారంగం వారికి ఈ ఏడాది కొంత రాణింపు ఉంటుంది. 12వ ఇంట శని అయినా కానీ అవకాశాలు మెరుగుపడతాయి. అవార్డులు, రివార్డులు పొందుతారు. టీవీ, సినిమాలలో ఉన్నవారు మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంతమందికి మానసిక క్షోభన అనుభవిస్తారు. లాభం పొందలేరు, నష్టాలు రావు. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. ఊహించినంత లాభాలు రాకపోయినా స్వల్పంగా లాభపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న కాంట్రాక్టుదారులకు అంత యోగం లేదు. స్థిరాస్తులను కోల్పోవుట, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి యోగం ఉంటుంది. మేషరాశి విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐసెట్ విద్యార్థులకు గురుబలం బాగుండుట వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు, జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం లభించదు, విజయాలు లభించవు. మేషరాశి క్రీడాకారులకు ఈ ఏడాది అంత యోగం ఉండదు. మేషరాశి వారికి చెందిన వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండిన చివరకు మిగిలేది నిరుత్సాహమే మిగులుతాయి. రుణబాధలు ఎక్కువగును. కౌలుదారులు నష్టపోతారు. ప్రకృతి వైపరీత్య నష్టాలు. చేపలు, రొయ్యలు చెరువుల వారికి నష్టాలు. పౌల్ట్రీలు వారికి కొంత సైన్యం లేదు. పండ్ల తోటలు, వాణిజ్య పంటలు వేసేవారికి కొంతమేర లభించును. మేషరాశి స్త్రీలకు భార్యాభర్తల మధ్య సఖ్యతతో లోపించెను. మాట సహాయం కూడా లభించదు. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడతారు. ఆవేదన, ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్స జరుగుతుంది. సంతానం వల్ల నష్టం. ఉద్యోగాలు చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతును.
అధికారులతో విరోధాలు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు, స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీలు పురుషాదులకు మంచి కంటే చెడు అధికం. శనిగ్రహ ప్రభావం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఎంత తెలివిగా అణకువగా ప్రవర్తించినా కూడా మంచి ఫలితాలు పొందలేరు. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండ. 2026 జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మేషరాశి నుంచి 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు 5వ స్థానం నుంచి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల నుంచి సంచారం చేయనున్నారు. రాహువు 11వ స్థానంలో, శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడేసతి సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు ఉన్న స్థితిలో ఉచ్చల స్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తొచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాది 2026లో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పని చేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివర్లో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి. అయితే మార్చి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికి డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిలో నిజాయితీగా ఉండే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు. మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి.
ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారుతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి చివరిలో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదురు కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురు గ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మేషరాశి వారికి 2026లో ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. మరోవైపు మొదటి 3 నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి వివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి నీటిని ఆర్ఘ్యం సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. మంగళవారం, కుజుడి శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.